శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈ రోజు మనము కుంభరాశి వారికి 16th ఆగస్ట్ నుంచి 31st ఆగస్ట్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. ఈ రాశి ఫలాలు గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్వేదం చేయడం జరిగింది. మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి నడుస్తున్న దశ అంతర్దశ అనుసారంగా ఈ రాశి ఫలాలు మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఓకే, నేను రాశి ఫలాలు ఏవైతే చెప్తున్నానో చూస్తున్నారు, చాలా మంది లైక్ కూడా కొడుతున్నారు, చాలా మంచి విషయం, డౌట్ లేదు. కానీ నేను ఏవైతే చెప్తున్నానో అందులోపల మీకు అనిపించవచ్చు, అరే ఈ సబ్జెక్ట్ పైన కొద్దిగా ఇంకా ఎక్కువ బాగా చెప్తుంటే బాగుండేది మీకు అనిపించినట్లయితే, అంటే సపోజ్ నేను రాశిఫల లోపల అన్ని కేటగిరీ లోపల నేను విశ్లేషణ చేస్తుంటా. మనీ కావచ్చు, హెల్త్ కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, మ్యారేజ్ కావచ్చు, జాబ్ కావచ్చు, కెరియర్, బిజినెస్, అన్ని ఎడ్యుకేషన్ అన్ని కవర్ చేస్తాను. కానీ మీరు ఏ కేటగిరీ ఎక్కువ చూస్తున్నారో దానికి సంబంధించి కనుక ఏదైనా తప్పు చెప్పినట్లయితే మీరు కొద్దిగా కమెంట్లో చేయడానికి ప్రయత్నించండి. సార్ మీరు దీని గురించి కొద్దిగా ఇంకా ఎక్స్ప్రెషన్ బాగా చేస్తే బాగుండేది, ఇంకా మాకు దీని గురించి తెలుసుకోవాలని మీకు అనిపించినట్లయితే మీరు కమెంట్ తప్పకుండా చేయండి. అంటే దేని గురించి ఎక్కువ కమెంట్లు వస్తే దాని గురించి ఎక్కువ మాట్లాడతాను. ఏదో ప్రతి ఒక్కరు చేశారని కాదు, దాని గురించి కమెంట్ ఎక్కువ వచ్చినట్లయితే ఇంకా బాగా చెప్పడానికి అయితే ప్రయత్నించుతుంటా. ఓకే, ఎందుకంటే నేను బాగానే చెప్తున్నాను, నేను చెప్పడం దోషమని అనట్లేదు. బికాజ్ ఎందుకంటే నా దృష్టికోణంలో నేను చెప్పేది రైట్ ఉంటుంది, కానీ మీకు ఎలా అనిపించవచ్చు నాకు తెలియదు. కాబట్టి మీ ఒపీనియన్ మీరు కమెంట్ లోపల చెప్పడానికి అయితే ప్రయత్నించండి. సార్ మీరు ఈ కేటగిరీకి సంబంధించి మీరు కొద్దిగా ఎక్కువ చెప్పండి, బాగా అనిపించదంటే తప్పకుండా నెక్స్ట్ టైం దాని గురించి ఇంకా చెప్పడానికి అయితే నేను ప్రయత్నించుతుంటా. ఓకే, ఇప్పుడు రాశి ఫలాలు చూసుకుందాం. చూడండి, ఈ ప్రెజెంట్ అయితే సూర్యుడు గోచరం లోపల తన రాశిలో రావడం జరిగింది. అంటే తన రాశి సింహరాశిలో రావడం జరిగింది. మనం మంత్లీ రాశి ఫలాలు ఏవైతే ఉంటాయో సూర్యుడికి ఆధారంగానే రాశి ఫలం మనం చెప్తుంటాం. ఓకే, తెలుసుకోండి. ఇప్పుడు ప్రెజెంట్ ఒక గ్రహాలు కనుక గమనించినట్లయితే కుంభరాశి వారికి ఏనాటి శని నడుస్తుంది, రాశిలో రాహు ఉన్నాడు, సప్తమం లోపల కేతు ఉన్నాడు, సూర్యుడు ఉన్నాడు. కానీ అష్టమ స్థానంలో కుజుడు ఉన్నాడు. ఇప్పుడు ఏంటంటే అష్టమ స్థానంలో కుజుడు రావడం వల్ల కొందరికి ఇబ్బంది అయింది, నిజంగానే ఇబ్బంది అయింది. ఎందుకంటే నేను కాదని కూడా అన్నాను, తృతీయాధిపతి అలాగే దశమాధిపతి కుజుడు అవుతాడు. మీకు తృతీయాధిపతి అలాగే దశమాధిపతి కుజుడు అవుతాడు. ఈ కుజుడు అష్టమ స్థానంలో ఉండడం వల్ల కొద్దిగా ఇబ్బంది ఉంది, నేను కాదన్నాను. కానీ కుజుడికి సంబంధించిన దానాలు మీరు తప్పకుండా చేయాలి. ఇప్పుడు మీ జాతకంలో కుజుడు ఎలా ఉన్నా లేకపోయినా కుజుడికి సంబంధించిన దానాలు మీరు తప్పకుండా చేయాలి. ఇది ఈ నెల కావద్దు, నెక్స్ట్ నెల సెప్టెంబర్ ఎండింగ్ వరకు కుజుడికి సంబంధించిన దానం మీరు తప్పకుండా చేస్తూనే ఉండాలి. ఇది నేను రెమెడీ చెప్తున్నా, ఎందుకంటే మీరు ఏం చేస్తున్నా ఎలా చేస్తున్నా నాకు తెలియదు, కానీ కుజుడికి సంబంధించిన దానాలు మీరు తప్పకుండా చేయడానికి ప్రయత్నించండి. రెండో విషయం, పంచమ స్థానం లోపల దేవుగురు బృహస్పతి ఉన్నాడు. ఈ గురు మిమ్మల్ని కాపాడుతాడు. అంత చింత పెట్టుకోకండి, అంత కంగారు పడకండి, అంత భయపడకండి. ఫైనాన్షియల్ కండిషన్ పరంగా మీకు ఎంత ఇబ్బంది ఉన్నా, ఎంత మీకు అనిపించినా అరే అవ్వట్లేదని మీకు అనిపించినా కూడా ఈ గురు మిమ్మల్ని కాపాడుతాడు. ఎందుకంటే ఏకాదశ స్థానం పైన ఏకాదశాధిపతి దృష్టి ఉంది. యోయో భావస్వామి దృష్టో యుతోవ తస్య భావస్య వృద్ధి. ఈ సూత్ర అనుసారంగా గురువు తమ భావం పైన దృష్టి సంబంధం ఉండడం వల్ల, అలాగే మీ రాశి పైన గురువు సంబంధం ఉండడం వల్ల అంత చింత, అంత భయపడాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని కేవలం గురువు కాపాడుతాడు. ఇది తెలుసుకోండి, నమ్మకం గట్టి పెట్టుకోండి. ఇక్కడ గురువు అంటే వ్యక్తిగత కనిపించే గురువు కావచ్చు, మీరు నమ్ముతున్న దత్తాత్రేయుడు కావచ్చు, దక్షిణామూర్తి కావచ్చు, శివుడు కావచ్చు, శ్రీ మహావిష్ణువు కావచ్చు, ఎవరైనా కావచ్చు. దేవతల లోపల గురు శక్తి ఏదైతే ఉందో చాలా పవర్ఫుల్ శక్తి ఇది. కాబట్టి ఆ గురు మిమ్మల్ని కాపాడుతాడు. నమ్మకం గట్టిగా ఉండాలి, అంతే. నమ్మకం కనుక బలంగా ఉన్నట్లయితే మిమ్మల్ని ఎవ్వరు ఏమీ చెయ్యరు. మీకు అనిపించచ్చు, సారీ నేను కింద పడుతున్నా, మీరు కింద పడరు. నేను చూశాను చాలా మందిని. నమ్మకం చాలా ముఖ్యమైనది. నమ్మకం కనుక లేకున్నట్లయితే మీరు మీదున్నా కూడా కింద పడ్డట్టే మీకు ఫీలింగ్ అవుతుంది. ఇక్కడ ఫీలింగ్ చాలా ఇంపార్టెంట్. ఓకే, వ్యాపారస్తులకి రాబోయే రోజులు చాలా బాగుండబోతుంది. వ్యాపారస్తులకు ప్రత్యేకంగా వ్యాపారం ఎవరైతే ఇండియా లోపల వాళ్ళ ఓన్ బిజినెస్ క్రియేట్ చేద్దామని అనుకుంటున్నారో, ఇండియా లోపల ఫ్యామిలీ బిజినెస్ ఎవరైతే క్రియేట్ చేద్దామని అనుకుంటున్నారో వాళ్ళకి వ్యాపారం చాలా బాగుండబోతుంది. రాబోయే రోజుల్లో బిజినెస్ క్రియేట్ చేసే అవకాశాలు ఎక్కువగా కుంభరాశి వరకు ఉన్నాయి. చేయండి, ఎలాంటి డౌట్ లేకుండా చేయండి, చాలా మంచి నడుస్తుంది. ముందుకెళ్ళండి, భయపడకండి. అరే ఇప్పుడు చేస్తున్నాను, ఏళ్ళనాటి నడుస్తుంది, ఏదైనా అవుతుందా, ప్రెజెంట్ కుజుడు సరిగ్గా లేని చెప్తున్నారు, చూద్దాం మళ్ళీ తర్వాత. టైం వేస్ట్ చేయకండి, చేయండి. చేస్తే తప్పకుండా నడుచుద్ది. కుజుడికి సంబంధించి దానం చేయండి. మిగతా నేను ఎవరి నెల చెప్తుంటే దానాలు ఏం చేయాలి అవి చేస్తూ మీ పని మీరు చేస్తూ ఉండండి. ఒక విషయం చెప్తే తెలుసుకోండి, ఎప్పుడు
లైఫ్ లోపల ప్రతిసారి మనం ఈ గ్రహాలను చూస్తూ మనం కనుక భయపడిన బ్రతికినట్లయితే ఇక మనం లైఫ్ లోపల సుఖంగా ఉండమండి. ప్రతి నెల ఏదో ఒక గ్రహం వచ్చుద్ది మనల్ని బాధించి వెళ్తుంది. ఇది మీరు తెలుసుకోండి. మనిషి 24 గంటలు ఎప్పుడు సుఖంగా ఉండడు. ఆ వ్యక్తి దగ్గర ఎంత డబ్బు ఉండని, ఎంత ఏదైనా ఉండనివ్వండి, 24 అవర్స్ సుఖంగా ఉన్నాడు. 24 అవర్స్ 8 అవర్స్ నిద్రకు తీసేయండి, మిగతా 16 అవర్స్ ఉంటాయి. సుఖంగా ఉండడు అప్పుడు, అస్సలు ఉండడు. మీకు అనిపించదు చాలా ఉన్నప్పుడు ఉండాలి అసలు. ఎందుకంటే ఏదో ఒకటి పీడిస్తూ ఉంటుంది. 9 గ్రహాల లోపల ఒక మాట చెప్పడం జరిగింది. ప్రతి ఒక్క ప్లానెట్ వాళ్ళ వాళ్ళ కారకత్వంతో పనిచేస్తూ ఉంటారు. ఆ హోరా ఆ టైం యాక్టివేట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మనిషి బాధపడతాడు. కాబట్టి మనం భయపడకండి. ప్రత్యేకంగా చెప్తున్నా ఏంటంటే, మీ రాశిలో రాహు ఉన్నాడు. ఈ రాహు మిమ్మల్ని చాలా ఇవ్వగలుగుతాడు. కానీ మీరు దాన్ని ఉపయోగించుకుంటున్నారో లేదో నాకు తెలీదు. మీరు ఉపయోగించుకున్నట్లయితే భయపడాల్సిన అవసరం లేదు. ఏది చేసినా ఎలా చేసినా తెలివితో చేయండి. మళ్ళీ చెప్తున్నాను, నేను చెప్తున్నా మంచి చెప్తున్నాను కాదనట్లేదు. తెలివితోటి చేయండి, ఎమోషన్ తోటి చేయకండి. ఎమోషన్తో చేస్తే మీరు ముందుకు వెళ్ళరు, అస్సలు వెళ్ళరు. తెలివిని ఉపయోగించండి. మీకు ఇది కావాలి, ఇది కావాలంటే మీరు ఏం చేయాలి, ఇది చేయాలంటే ఇది జరగాలి, ఇది జరగాలంటే ఎలా వెళ్ళాలి, ఎలా వెళ్ళాలంటే మన దగ్గర ఏం ఉండాలి, ఇది ఉండడానికి మనం ఏం చేయాలి, స్టెప్ బై స్టెప్ ప్లాన్ టు ప్లాన్ కనుక మీ దగ్గర ఉండి మీరు వెళ్ళినట్లయితే మిమ్మల్ని ఎవరు ఆపరు. డీలే అవుతాయి పనులు డీలే అవుతాయి. అనుకున్న పనులు మీకు కొందరు అనిపిస్తుంది, అరే నేను చెప్తున్న పని అసలు అవ్వట్లేదు. చెప్పకండి, చెప్తే పనులు జరగవు. నేను చాలామందిని చెప్పాను. అంటే లగ్నంలో రాహు ఉన్నట్లయితే క్షమించండి, మధ్యలో రావడం జరిగింది. ఎవరైతే మీ జాతకం గురించి, జాతకంలో ఉన్న గ్రహాలు భావ అనుసారంగా వాళ్ళ ప్రభావం మన జీవితం పైన ఎలా ఉంటుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే ఓకే. దాంతోపాటు జాతకంలో రాబోయే దశ అంతర్దశ, రాబోయే 10 సంవత్సరాలు ఎలా ఉండబోతుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే, లేకపోతే మన జీవితం లోపల ఎప్పుడు ఎలాంటి సమయం రాబోతుంది, ఏ దశ మనకు అనుకూలంగా ఉంటుంది, ఏ దశగా మనకు అనుకూలంగా ఉండదు, ఏ దశ లోపల మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఇలాంటి కనుక జాతకంకి సంబంధించిన మొత్తం విషయాలు కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే తప్పకుండా మీరు వాట్సాప్ సంప్రదించడానికి ప్రయత్నించండి. అలాగే ఇప్పుడు ప్రత్యేకంగా మనం చేస్తుంది ఏంటంటే, ప్రతి ఒక్క జాతకుడికి వీడియో చేయడం అయితే జరుగుతుంది. అంటే ఎవరికైతే అవసరం ఉన్నదో వాళ్ళకి వీడియో ఫార్మాట్లో అయితే వాళ్ళ జాతకం చెప్పడం జరుగుద్ది. అంటే ఏంటంటే, ఒక బోర్డు పైన మీ జాతకం గురించి మొత్తం విశ్లేషణ చేయడం జరుగుద్ది. దాంతోపాటు మీరు చేయాల్సిన పరిహారాలు కూడా చెప్పడం అందులో జరుగుద్ది. ఇక్కడ ప్రత్యేకంగా వీడియో ఎందుకంటే తెలుసుకోండి, అది మీ దగ్గర స్టోరేజ్ ఉంటుంది, అది మీ దగ్గర స్టోరేజ్ అయి ఉంటుంది. ఇది ఒకటి తెలుసుకోండి. సెకండ్ పాయింట్, ఇది ఎందుకంటే ఎప్పుడైతే మన గురించి మనం ఎక్కువసార్లు చూస్తుంటాం చూడండి, ఆ టైంలో మన పట్ల మనకు ఒక ఎనర్జీ పెరుగుతుంటుంది. జాతకం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన కారణం ఏంటంటే, జాతకం ఒక రకంగా వెలుగు లాంటి పని చేస్తుంటుంది. చీకట్లో వెళ్ళేటప్పుడు టార్చ్ ఎలా అయితే అవసరం ఉంటుందో, మనం జీవితం లోపల ముందుకు వెళ్ళేటప్పుడు ఎలాంటి సమయం ఎక్కడ ఎలా ఉండబోతుందో తెలుసుకోవడం చాలా ముఖ్యమైనది. అది జాతక సహాయంగా మనం తెలుసుకోగలుగుతాం. అందుకే ఇది కనుక మనం ప్రతిసారి కనుక ఎప్పుడైతే మనం కష్టాలు ఉన్నప్పుడు, కొద్దిగా ఇబ్బంది ఉన్నప్పుడు కనుక మన జాతకం వీడియో కనుక మనం చూసినట్లయితే అది మనకి చాలా చాలా హెల్ప్ఫుల్ తప్పకుండా అయి తీరుద్ది. మీకు ఎవరికైతే జాతకం కనుక మీ జాతకం కనుక వీడియో కనుక కావాలనుకున్నట్లయితే తప్పకుండా సంప్రదించడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో క్యారీ చేయండి. సప్తమంలోకి ఎత్తున్నట్లయితే వాళ్ళు చెప్పిన పనులు జరగవు. కాబట్టి చెప్పకుండా చేయండి. ఎలా అయినా మన పని చేసేది తెలవాల్సిందే, తెలిసి తీరుద్ది కాదనను. మనం అయిన తర్వాత తెలిసి ఇంకా బాగుంటుంది కదా. పని చూసి వాళ్ళు ఇంకా సంబరం పడతారు. దానికన్నా ముందు మీరే సంతోషం ఆపుకోలేకపోతుంటారు కదా. ఇది కొద్ది ప్రాబ్లం ఉంది, అది కొద్దిగా తగ్గించుకున్నట్లయితే మీరు బాగుంటారు. ఓకే. ఇప్పుడు ఎవరైతే ముందు నుంచి చాలా లాస్లో ఉన్నారో, చాలా ఇబ్బందులు ఉన్నారో, మరి వాళ్ళు ఇలాగేనా అంటే, మీ ద్వాదశాధిపతి శనిదేవుడు అవుతాడు. సెకండ్ హౌస్లో ఉన్నాడు, వక్రగతిలో ఉన్నాడు. సెకండ్ లార్డ్ అంటే మీ ధనాధిపతి పంచమ స్థానంలో ఉన్నాడు. ఒక విషయం తెలుసుకోండి, ప్రెజెంట్ ఎవరైతే కుంభరాశి వారు మీకు అనిపించవచ్చు మీరు చాలా లాస్లో ఉన్నారు కనుక మీకు అనిపించినట్లయితే ఓకే. మీ దగ్గర ఉన్న డబ్బుకి మీ దగ్గర ఇవ్వాల్సిన డబ్బుకి చాలా డిఫరెన్సెస్ ఉంటుంది. మీరు ప్లస్లోనే ఉన్నారు, మైనస్లో లేరు. కాబట్టి భయపడకండి. ఎందుకంటే కుంభరాశి వారికి ఇలాంటి శని ఉంది, కానీ మిగతా వారికి ఎలా అయితే బాధ పెట్టాలో శనిదేవుడు మిమ్మల్ని అంత బాధ పెట్టట్లేదు. ఇది ఒకటి మీరు తెలుసుకోండి. మేషరాశికి శనిదేవుడు చాలా భయంకరంగా బాధ పెడతాడు. కర్కటక రాశి వారు చాలా భయంకరంగా బాధ పెడతాడు. సింహరాశి వారికి భయంకరంగా బాధ పెడతాడు. వృశ్చిక రాశి వారు భయంగా పెడతాడు. కానీ వృషభ రాశి ఒకటి ఉన్నది, తుల రాశి ఒకటి ఉన్నది, కుంభరాశి, మకర రాశి, కన్యా రాశి. ఈ రాశి వారికి శనిదేవుడు ఎక్కువ బాధ పెట్టాడు. మళ్ళీ చెప్తున్నా, ఎక్కువ బాధ పెట్టాడు. మీకు అనిపించవచ్చు ఇదే ఇంత ఉందో అయితే మీరు తెలుసుకోండి. ఊహకు వదిలేస్తున్నా, మీరు అందులో ఉంటే మీ పరిస్థితి ఎలా ఉంటుంది. కాబట్టి అలా ఏం లేదు. కాబట్టి
మీరు ఇందులో ఉండడం వల్ల మీకు మంచిగా జరుగుతుంది. మీరు మంచి ఆలోచించినట్లయితే మంచిగా జరుగుద్ది. నా బ్రతికింతే నేను ఎప్పుడు ఇలాగే అవుతుంటా అనిపించినట్లయితే ఇక మీరు తథాస్తు దేవతలు కూడా తథాస్తు అంటారు. కాబట్టి పాజిటివ్ ఉండడానికి ప్రయత్నించండి. సీక్రెట్గా ముందుకెళ్ళండి. బాగుంది. గోచర గ్రహాలు అన్ని అనుకూలంగా ఉన్నాయి. కేవలం ఒక మాట చెప్తున్నా వినండి. ఎప్పుడైతే శుక్రుడు షష్ఠ స్థానంలో వస్తాడో అంటే కర్కాటక రాశిలో శుక్రుడు వస్తాడో ఆడవాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండండి. ఆడవాళ్ళ వల్ల కొద్దిగా డిస్టర్బెన్స్ అవుతుంది. ఆడవాళ్ళ వల్ల కొద్దిగా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. కానీ ఆడవాళ్ళ జోలికి అస్సలు వెళ్ళకండి. జీవితం లోపల ఒక మాట ఎప్పుడు నేను చాలామంది చెప్తుంటా, ఆడవాళ్ళ జోలికి అస్సలు వెళ్ళకండి. మీకు ఎంత ఏదైనా కానివ్వండి, వాళ్ళు మిమ్మల్ని వచ్చిన మీరు ఆ దారి నుంచి వేరే వెళ్ళండి. కానీ ఆడవాళ్ళ జోలికి వెళ్ళకండి. మీ ప్లాన్లో మీరు ఉండండి, బలంగా ఉండండి. ఒకవేళ మీకు అనిపించచ్చు దీని ఆప్షన్ నాకు కనిపించట్లేదు అనిపించినట్లయితే లీగల్గా ప్రొసీడ్ అవ్వండి. మీ పర్సనల్గా ఎలాంటి మీరు నిర్ణయాలు తీసుకోకండి. లీగల్గా వెళ్తేనే ఓకే దానికి సంబంధించి సమాధానం దొరుకుతుంది. అలా కాకుండా నేను నాది గొప్పతనం చూపించుతాను ఏదైనా అనుకున్నట్లయితే మీకు చాలా ఇబ్బందులు వెళ్ళాల్సి వచ్చింది. ఎందుకంటే 6th హౌస్లో శుక్రుడు వెళ్ళిన తర్వాత లేదా అది చతుర్థాధిపతి భాగ్యాధిపతి అవుతాడు. 12th హౌస్ ఎక్స్పెక్ట్ కూడా పడుద్ది. ఇదంతా మంచిది కాదు నా దృష్టికోణంలో కూడా. కాబట్టి మీరు ఆడవాళ్ళ జోలికి వెళ్ళకండి. మీ పని మీరు చేయండి, బిజినెస్ చేయండి, కెరియర్ చేయండి, మంచిది, ఇదంతా బాగుంది. మీరు ఓన్లీ ఫోకస్ ఆన్ యువర్ కెరియర్, ఫోకస్ ఆన్ యువర్ గోల్స్ అంతే. మీరు ఇది కనుక మంచి ఫోకస్ పెట్టుకున్నట్లయితే మిమ్మల్ని ఎవరేం ఆపలు. ప్రైవసీ మెయింటైన్ చేయండి, జాగ్రత్తగా ఉండండి. అన్ని సమయానికి జరుగుతాయి. మీకు అనిపించదు జరగట్లేదు, లాస్ట్ మూమెంట్కి తప్పకుండా జరుగుద్ది. కానీ ఆ పని అయితే అస్సలు ఆగదు. రెమెడీస్ నేను ఇంతకుముందు చెప్పాను, అవే కంటిన్యూ క్యారీ చేస్తుండండి. అమ్మవారు, శ్రీ మహావిష్ణు, అలాగే శివుడికి ప్రతిరోజు అభిషేకం. నాది వేరే ఛానల్ ఉంది, అందులో నేను డిసెంబర్ వరకు ఎలాంటి రెమెడీ చేయాలి ఇవి చెప్పడానికి నేను ప్రయత్నించుతుంటా. నేను చెప్పిన తర్వాత మీకు ఈ ఛానల్ లోపల లింక్ కూడా పెట్టడానికి ప్రయత్నించుతుంటా. కుదిరితే మీరు అవి కూడా చూడడానికి ప్రయత్నించండి. లేకపోతే ముందు నుంచి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, మీకు అందులో నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. శ్రీమాత్రే నమః.